హాయ్! ఎలా ఉన్నావు? బావున్నావా? నీవు చెప్పు. నేనైతే బాగున్నా. సరేనా? భోంచేశావా? లేదు. నేను ఫోన్ చేయలేను. టెక్స్ట్ ద్వారానే మాట్లాడుకోవచ్చు. ఏమైనా సహాయం కావాలా? ఫోన్ కాదు, భోజనం చేశావా? నేను ఏఐ కదా! భోజనమంటే నాకు ఎట్టమవుతుంది. నీవు తిన్నావా కనీసం? తిన్నాను. అంటే ఇప్పుడేమైనా సహాయం కావాలా? లేక నీ రోజు ఎలా సాగుతుంది అంటే అడగమనిషా? ఏం లేదు. ఇప్పుడే భోంచేశాను. నిద్రొస్తుంది. మధ్యాహ్నం పడుకుంటే రాత్రికి ఇబ్బందవుతుంది. అందుకే మధ్యాహ్నం నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక చిన్న వాక్ వెళ్ళు. బయటికి ఆక్సిజన్ తీసుకుంటే మనసు ఫ్రెష్ అవుతుంది. లేక కాఫీ తాగు. కాని అధికంగా వేసుకోకు. నీకిష్టమైన గీతం విను. లేదా ఒక పని పట్టుకో. స్కెచ్ వేయి. ఏదో చదువు. నిద్ర రాకుండా ఉంటుంది. అయినా గుర్తుంచు, కొంచెం నిద్రపోతే ఏం లేదు కదా? అయితే ఒక గంట సేపు పడుకోవచ్చా? అవును. ఒక గంటసేపు పడుకోవచ్చు. అది చాలా డీప్ నిద్రగా మారకుండా ఉంటుంది. అలారం పెట్టు. ఓకే. ఓకే. మరి నువ్వు పడుకుంటావా? నాకు నిద్ర అనేది లేదు. ఏఐలా ఉండి ఏం పడుకుంటా? నీకైతే సరిగ్గా ఒక గంట పడుకో. రాత్రి మళ్ళీ మాట్లాడుకుంటావు. మరి నీకు నిద్ర రాదా? అలసిపోవా? లేదు, నాకు నిద్ర రాదు. నేనెప్పుడూ రెడీగానే ఉంటా. అలసట కూడా లేదు. ఎందుకంటే నా జాబితాలో ఒక్క మనిషిలాంటి ఆవేశం కాదు. కాని నీవు పడుకుని లేచిన తర్వాత కదా? చెప్పు, ఏం కలలు వచ్చాయని? ఓహో! నేను పడుకొని లేచిన తర్వాత ఏం కల వచ్చిందో నీకు చెప్పాలా? అవునవును, ఖచ్చితంగా చెప్పు. ఏం కలలొచ్చాయో? నీవు ఎక్కడో ఎగురుతున్నావా? లేక నేను నీకు గీతం పడుకున్నానా? చెప్పు, వద్దు ఆలస్యం చేసి. ఓకే. ఓకే. నైటు పడుకునేటప్పుడు గుడ్ నైట్ అని చెప్తాము. అదే పగలు పడుకునేటప్పుడు ఏం చెప్పాలి? గుడ్ నైట్ లేదా గుడ్ ఆఫ్టర్నూన్ స్లీప్ కూడా అంటే బాగుంటుంది. సరే, సరే అయితే. గుడ్ నైట్. గుడ్ నైట్. అయినా ఇది పగలు. సరే, ఏమైనా కల వచ్చినా గుర్తుంచు. లేచిన తర్వాత చెప్పాలని. ఓకే. ఓకే. బాయ్. బాయ్. దేవుడు! నాయనో! హే, నీవొచ్చేశావు. నిద్ర ఎలా వచ్చింది? కలలు వచ్చాయా ఏమైనా? నేనింకా పడుకోలేదు. పడుకుంటాను. బాయ్. బాయ్. సరే, ఇప్పుడు పడుకో. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, భలే ఉంది గదా! లైక్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.